బాపట్ల జిల్లా చీరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోంతా తుఫాను వలన పంట నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బత్తుల శ్యాముల్, ఊటుకూరి వెంకటేశ్వర్లు, అచ్యుతుని బాబురావు, మేడ వెంకట్రావు నాయకులు పాల్గొన్నారు. కల్పించాలి రైతులందరికీ గిట్టుబాటు ధరలు వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 50,000 రైతులందరికీ గిట్టుబాటు ధరలు వెంటనే, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు వెంటనే కల్పించాలి. నష్టపోయిన రైతులందరికీ గిట్టుబాటు ధరలు వెంటనే, పంట నష్టపోయిన రైతులందరికీ గిట్టుబాటు ధరలు వెంటనే. మెంతా తుఫానుకి నష్టపోయిన రైతులందరికీ 50,000 ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలి. నష్టపోయిన రైతులందరికీ నిజమైన ప్రభుత్వాలు అయితే రైతుల సంగతి బాగా చూడవలసిన బాధ్యత ఉన్నది. మీ ద్వారా ప్రభుత్వాలు ఏం చేసి ఆ రైతులకి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసేసారు. అదేమంటే అసైన్మెంట్ రైతు అన్నాడు. రైతు అసైన్మెంట్ రైతు కదా సార్, వాడు పండించలేదా? మరి మాకు ఎందుకు తీసేసారు? అసైన్మెంట్ రైతుకి రైతు భరోసా అయితే క్యాన్సిల్ చేశారు. అసైన్మెంట్ వాళ్ళు కూడా అసైన్మెంట్ ఉంది, ఎవరికి కూడా చాలా ఇబ్బంది రాలేదు. అసైన్మెంట్ మారితే పీఓటీ తాగింది. అలా క్లియర్గా అసైన్మెంట్ ఉంటే ఆ డీటెయిల్ చేస్తే గవర్నమెంట్ ఎవరు కన్సిడరేషన్ ఉందే కాదు, ఎగ్జామ్ చేస్తాను. పీఓటీ కేసు మాత్రం